శ్రీమద్ భాగవతం 6వ స్కందం 7వ అధ్యాయం 14వ శ్లోకం. సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనం ఏవ వా వైకుంఠనామ గ్రహణం అశేషాఘ హరం విదుః. సో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపిస్తే పూర్వ జన్మలుగా వస్తున్న మన సమస్త పాపకర్మలన్నీ కూడా కాలిపోతాయి అనమాట. అది కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఈవెన్ జోక్ గా అన్నా కానీ సేమ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందని ఈ శ్లోకంలో చెప్తున్నారు భాగవతంలో. అండ్ ఈ మాట వేదాలలో గొప్ప గొప్ప ఋషులు, శుద్ధ భక్తులు, ఆధ్యాత్మికాచారులందరూ కూడా నిర్ధారిస్తున్నారు. ఈ హరినామం అనేది ఎందుకింత శక్తివంతమైనదంటే శిక్షాష్టకంలో ఇలా చెప్పబడింది, నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి. శ్రీకృష్ణ భగవానుడు ఈ పవిత్ర హరే కృష్ణ మహామంత్ర నామంలో అన్ని శక్తుల్ని నిలిపి ఉంచాడు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపిస్తున్న ప్రతిసారి అది కేవలం ఒక శబ్దం మాత్రమే కాదండి, శ్రీకృష్ణ భగవానుడిని స్వయంగా మన నాలిక మీద ఆహ్వానించినట్లు. దాన్ని మనం స్టార్టింగ్ లో రియలైజ్ అవ్వకపోయినా కానీ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా కొంతకాలానికైనా